తిరుపతి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. సింహం దాడిలో వ్యక్తి మృతి చెందాడు. సింహల ఎన్క్లోజర్ లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తం మీద తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్ లో ఒక వ్యక్తి చనిపోవడం కలకలం రేస్తుంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లైన్ సఫారీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి వెహికల్ లో కాకుండా ఆయన అందులోకి హెలికాప్టర్ లోకి వెళ్లడంతో ఇక్కడ ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సో సింహం దాడి చేసినటువంటి ఘటనలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎవరు అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని విచారణ అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో జూ పార్క్ లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ముఖ్యంగా లైన్ సఫారీ కావచ్చు, అంతేకాకుండా ఈ క్రీడ మృగాలు ఉండేటటువంటి ఎన్క్లోజర్స్ ఏవైతుంటాయో ఆ ప్రాంతంలోకి వెళ్ళేటటువంటి సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. జూ పార్క్ కి సంబంధించినటువంటి సిబ్బంది పర్యవేక్షణలోనే లోపలికి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే లైన్ సఫారీకి సంబంధించి మరీ ముఖ్యంగా ఏదైతే ఒక స్పెషల్ వాహనం అంటే ఒక ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. సో అక్కడికి ఎవరిని కూడా అనుమతించారు. కానీ ఇతను వెహికల్ నుంచి ఎలా బయటకు వచ్చారో అంత్యాజులకు ఎలా వెళ్ళాడు అనే దాని మీద అయితే ప్రస్తుతానికి పోలీసులు, అంతేకాకుండా జూ పార్క్ కి సంబంధించినటువంటి క్యూరేటర్ తో పాటు ఇతర అధికారులు అక్కడ సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే దీని మీద విచారణ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థాంక్యూ రాజు.